రేపు మనలాగా వేరొక కుటుంబానికి, మరో అమ్మాయి జీవితానికి అన్యాయం జరగకుండా చూడాలి. నమస్తే ఆనంద భైరవ్ గారు, చెప్పండి మేడం. మీరు నాకు ఫోటో పంపించిన ఆ దొంగని దయచేసి సాధ్యమైనంత త్వరగా పట్టుకోండి. వాడు మా కుటుంబానికి తీరని ద్రోహం చెయ్యాలని చూశాడు. మా అమ్మాయిని పెళ్లి చేసుకుని తన బతుకుని బుగ్గిపాలు చేయాలని కుట్ర పన్నాడు. ఇన్స్పెక్టర్ గారు, మా నుంచి మీకు ఎటువంటి సహాయం కావాలన్నా తీసుకోండి, కానీ ఆ మోసగాణ్ణి మాత్రం మీరు విడిచిపెట్టద్దు. అలాగే మేడం, తప్పకుండా. కానీ వాడి గురించి ఎంత వెతికినా కనీసం ఆచూకీ కూడా దొరకడం లేదు. పెళ్లి కోసం వచ్చారంటున్నారు కదా, వాడితో పాటు వచ్చిన ఆ గ్యాంగ్ మెంబర్స్ ఎవరో వాళ్ళ ఫొటోస్ కాస్త షేర్ చేయండి. వెంటనే వాళ్ళని పట్టుకొని ఆ దొంగ సంగతి తేలుస్తాం. అలాగే ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ అమ్మా నాన్నల ఫోటోలున్నాయి, అవి పంపిస్తాను. ఓకే మేడం. అమ్మో, ఎంత పెద్ద గండం నుంచి బయటపడి ఉండవు శేఖరమా. ఈ మాట మనం కాదే కాకి మోహన్ ఆ ఆనంద అమ్మగారు కదా అనుకోవాల్సింది. మీరంతా కలిసి నన్ను కూడా మురికి నాయలుగా మార్చేసి ఉండారు. ఆ కుటుంబానికి అన్యాయం చేసేదానికి నన్ను కూడా మీ గ్రూప్ లో కలిపేసి ఉండారు. నీచుడు, దుర్మార్గుడు అనే టైటిల్స్ ని అంటగట్టేసి ఉండారు. ఇదంతా మనం మీ జీవితం కోసమే కదయ్యా. పళ్ళు రాలిపోతాయి మళ్ళీ ఈ డైలాగ్ వాడితే. నా క్యారెక్టర్ ఇది కాదు మే. ఆనంద భైరవ్ అనే దేవతకి రుణపడిపోయిన ఓ మంచి పనుణ్ణి, అంతే నేను. ఇదంతా లేదు, మీరే నా క్యారెక్టర్ని పాడు చేసి ఉండారు. అమ్మీ, ఏంది మే ఈ పోలీసులు? నోరు మూసుకుని సైలెంట్ గా పద పద. ఆగండి. వీళ్ళు తెలుసా? ఎవరు సార్ వీళ్ళు? అవునా? పోనీ వీళ్ళు తెలుసా? ఎరా, పెళ్లి పేరుతో ఆనంద భైరవి గారి కుటుంబాన్ని మోసం చేయాలని చూస్తారా? ఇక మీ ఆటలు సాగవురా. మీరంతా పెట్రోల్ దొంగ తాలూకా అని మాకు కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు సిటీలో మీలాంటి మోసగాళ్ళు దొంగలు ఎక్కడెక్కడున్నా పట్టుకుంటాం. శేఖరం, దొరికిపోతే జీవితంలో ఇంకెప్పటికీ బయటికి రాలేము. ముందైతే ఇళ్ళకి చిక్కకుండా పారిపోదాం. పద. ఏమయ్యా కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయండి. ఇన్స్పెక్టర్ గారు, మీకు మా గురించి అస్సలు తెలీదు. అరెస్ట్ చేశాక లోపలేస్తాం, అప్పుడు అన్నీ తెలుసుకుంటాం. ఎదిగో, మా ఇంటెన్షన్ మేము చాలా పలుకుబడి ఉన్న వాళ్ళమని చెప్తున్నాను. తర్వాత మీకే చాలా ప్రాబ్లం అయిపోద్ది. పర్లేదు. ఫైనల్ వార్నింగ్, ఇక మీ ఇష్టం. మమ్మల్ని అరెస్ట్ చేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. అంత టైం మాకు లేదు సార్. ఒక్క 6 నిమిషమైనా ఆలోచించండి. ఎందుకు? ఈ గ్యాప్ లో పారిపోవడానికా? కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయండి. కమిషనర్ గారు రండి. పారిపోతున్నారు, పట్టుకోండి. ఎక్కడికి పోతున్నా? ఆగండి. మీవి వేషాలా? అమ్మో, ఓర్ని
దర్శన్, నిన్ను శరణ్య ఎంత నాకు దూరం చేయాలని అనుకున్నా నేను మాత్రం నిన్ను నా సొంతం చేసుకోకుండా విడిచిపెట్టను. వాష్రూమ్కి వెళ్ళిన నిన్ను నీ రూమ్లో నా మీద పడేలా చేసుకుని వలపు మత్తు మందు చల్లి నా వశం చేసుకుంటాను. ఇలా చేయడం రిస్క్ అని తెలుసు, అయినా సరే నీకోసం తెగిస్తాను. ఇదంతా వీడియో తీసి ప్రూఫ్గా వాడేస్తాను. ఇదేంటి మా ఆయన గదిలోకి వెళ్తుంది? శరణ్య వస్తుంది. ఏది దగుల్బాజిది? ఇటేగా వచ్చింది, కనిపించదే. హలో, ఏం వెతుకుతున్నావు? మీకోసమే. నేను స్నానానికి వెళ్ళాను. తెలుస్తూనే ఉంది. మీరు కాస్త అర్ధనగ్న ప్రదర్శన ఆపితే చాలా బాగుంటుంది. ఇక్కడెవరున్నారని? నువ్వు నేనే కదా. నేనైనా సరే ప్రదర్శన చేయకూడదు, అంతే. అయినా స్నానానికి వెళ్ళేటప్పుడు డోర్ వేసుకోవాలని తెలీదా మీకు? వాష్రూమ్ డోర్ వేసుకున్నాను కదా. అసలు లోనికి ఎవరొస్తారు శరణ్య, అంతగా ఆలోచించడానికి? ఎవరొస్తారంటే ఏ పందుకొక్కలైనా లోపలికి రావచ్చు. బై ఛాన్స్ విలువైన వస్తువులు ఏవైనా మిస్ అయితే ఎవరిని పేరు పెట్టి అనగలని చెప్పండి.